స్థానిక 47వ డివిజన్లోని పద్మశాలిపేట సిద్ధార్థనగర్లో 16.40 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 47వ డివిజన్లో ప్రస్తుతం సుమారు 17 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులతో కలిపి మొత్తం 32 లక్షల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశాం, ప్రారంభించామని వివరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 17 లక్షలకి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో ఈ పనులతో కలిపి ఇప్పటికీ 32 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. అది కాకుండా అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్స్ వేస్తా ఉన్నాం, వైర్లు మారుస్తా ఉన్నాం. ఇక్కడే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ని అభివృద్ధి చేశాం. గతంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఒక రోజు 10 మంది 15 మంది వచ్చి రావాలా వద్దా అని ఆలోచనతో ఉండేవారు. ఎందుకంటే అక్కడ టెస్టులు చేసేవారు కాదు, సరైన సేవలు అందించేవారు కాదు. ఇదే అర్బన్ హెల్త్ సెంటర్ ఈ రోజున సుమారు 100 మంది దగ్గర ఒక రోజులో వస్తున్నారని అంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యతతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. అది కాకుండా ఈ వార్డులో ఇంకా 2,21,00,000 తోటి పనులు చేసినట్లయితే సంపూర్ణంగా అవసరమైన రోడ్స్, డ్రైన్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. అది కూడా పుష్కరాల నాటికి ఆ 2 కోట్లతోటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ వార్డులో పని అనేది లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. చిన్న రోడ్లు అవడం వల్ల డ్రైన్స్ మనం ప్రారంభించుకుంటున్నప్పుడు ప్రజలు కాస్త సహకరించకుండా ఉండే పరిస్థితులు కనబడతా ఉంటాయి. కానీ ఈ రోజున కూటమి నాయకులు అందరూ వెళ్ళి ప్రజలకి అర్థమయ్యేటట్లు చైతన్యవంతులు చేయడం వల్ల ఇక్కడ చేసే డ్రైనేజ్ పనులు ముందుకెళ్తా ఉన్నాయి, రోడ్లు ముందుకెళ్తా ఉన్నాయి. ఇక్కడే మనం చూసాం, సిద్ధార్థనగర్ అనగానే సారావాలికి అడ్డా. అనేక మంది ఉద్యమాలు చేశారు, అనేక మంది ఈరోజు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ సారా అనే మహమ్మారి వలన ఎంతో మంది ఇళ్లలో ఆడవాళ్ళు పుస్తులు కూడా తెగే పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంగా మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టారు, అనేక విధాలుగా దొడ్డిదారిని రావడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము అన్నింటినీ పక్కన పెట్టాం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పాం. దానికి మేము కృషి చేసామని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఉక్కు పాదంతో సారా కానీ సారా వ్యాపారం చేస్తున్న వాళ్ళ పైన కానీ ముందుకు వెళ్ళడం జరిగింది. మోమాటాలు లేవు, మాకు ప్రజలే ముఖ్యం. అలా అల్లరి మూకలు కూడా ఉన్నారు. అనేక సందర్భాల్లో చెప్పాం, తగ్గండి, తగ్గించుకోండి, లేకపోతే తగ్గించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేస్తున్నాం, సరవుతున్నారు. లేదంటే పెట్టాల్సిన సెక్షన్లు పెడతాం, వెళ్లాల్సిన చోటకి పోతారు. రూటు మార్చుకోండి. మీరు గతంలోని ఆ ప్రభుత్వంలోని మాకు సాగినాయి కదా అనుకుంటే ఇప్పుడు ఉన్నది ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రవర్తించి ఆడవాళ్ళని ఇబ్బంది కల్పించే కార్యక్రమం ఈ అల్లరి మోకలు ఎవరైతే చేస్తా ఉన్నారో తగ్గించుకుంటే మంచిదని కూడా ఈ సిద్ధార్థనగర్ టీవీ రోడ్డు దగ్గర ఉన్న అల్లరి మోకలు కూడా హెచ్చరిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.